మనల్ని సృజించి మన కొరకు అన్నీ కూడా మరి ప్రకృతి మొత్తం అన్నిటినీ చేసి ఇచ్చినటువంటి ఆ ప్రకృతి దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తుంది అని అంటే కీర్తనకారుడు చెప్తున్నాడు కదా 19వ కీర్తనలో 1-4 19వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశమంట దేవుని యొక్క మహిమను అది అదేంటిదంటే మొత్తము అసలు ఎక్కడికి పోయినా నీకు ఆకాశమే ఉంటది. భూలోకంలో నువ్వు ఎక్కడికి పోయినా ఆ ఆకాశము ఎక్కడ నుంచి అంతరిక్షం మొత్తం అదంతా కూడా ఆకాశము వ్యాపించబడి ఉంటది. అది చూసినప్పుడు మనకి ఎంత విచిత్రం అనిపిస్తది. అది దాని అది ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను వివరించుతుంది దాన్ని చూచినప్పుడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. అంతరిక్షంలో ఏమేమున్నాయి అంటే సూర్యుడు, చంద్రుడు, మరి గ్రహాలు అవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనిని అవి ప్రచురం చేస్తున్నాయి. వాటిని చూచినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ విధంగా అంతేకాకుండా పగటికి పగలు బోధ చేయుచున్నది. ఈ పగటి కాలంలో ఏమేం జరుగుతాయి? మనము జీవనోపాధి చేస్తాం. మళ్ళీ ఏంటిది ఆహ్, చెట్లేం చేస్తున్నాయి? సూర్యరశ్మి నుంచి ఏం తీసుకుంటున్నాయి? వాటి యొక్క కిరణాలతో పచ్చని ఆకులు పిండి పదార్థం తయారు చేసుకుంటున్నాయి. ఆ విధంగా పగటికి పగలు బోధ చేయుచున్నది. అంతేకాదు రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. ఆ నక్షత్రాలను చూచి వాటిని చూచి మనము ఎంతో ఇది అంతేకాదు రాత్రి ఏం చేస్తాము మనము మన జీవనోపాధి గడిచిన అంటే చేసుకొని పగలు రాత్రి మనము ఏం చేస్తాం రెస్ట్ తీసుకుంటాం. మరి ఆ విధంగా మనకి ఒక దేవుడు ఒక జ్ఞానాన్ని మనకి పెట్టి ఉన్నాడు. అంతేకాదు వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు కదా. వాటి కొననూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటికి భాష ఉందా? లేదు. ఒకవేళ భాష ఉంటే అవి అంటాయి సృష్టికర్తను వదిలేసేసి నన్నెందుకు మొక్కుతున్నావు అని ఆకాశం అంటది. సూర్యుడు అంటాడు, చంద్రుడు అంటాడు, మళ్ళీ చెట్లు అంటాయి అమ్మమ్మమ్మమ్మో నన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు మహిమపరచు. నేను ఏ విధంగా మహిమపరుస్తున్నానో నువ్వు కూడా అదే విధంగా మహిమపరచు అని చెప్తుంది అన్నట్టు. కానీ దానికి భాష లేదు. కానీ అది దేవుని యొక్క మహిమను వివరించుచున్నది. వాటిని చూచినప్పుడు మనకు అది వివరించు